ఆదిలాబాద్ జిల్లా బెల్లూరి గ్రామానికి చెందిన వివాహిత గెడెం సోని అనే మహిళను వేధింపులకు గురిచేసిన కేసులో అత్తమామల్ని అరెస్ట్ చేయాలంటూ ఐద్వా ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కేసులో భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు అత్తమామల్ని వదిలిపెట్టారని, వారిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎంతవరకైనా పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు నాకు న్యాయం జరిగేంత వరకు నేను ఈయన కూర్చొని ఉంటే సార్, ఇప్పుడు చెప్తున్నా నాకు న్యాయం జరిగేంత వరకు నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నా సార్. బాగా అంటే బాగా ఘోరంగా కొట్టిండ్రు సార్. అమ్మకి చెప్తే అమ్మ పక్కన లేదు, నాన్నకి చెప్తా అంటే నాన్న పక్కన లేదు. నాకు అందరూ వదిలేసిండు సార్. నేను ఎవరితో అంటే బతకాలి, నేను ఎట్లా బతకాలి? అతనేమి మగాడు, ఏడన్నా బతకగలడు. నేను ఆడపిల్లని సార్, నేను ఏడ బతకాలి? ఇట్లా అంటే అట్లా కొడితే ఉంటారా సార్? కొట్టుని వాకినట్టు పాతి ఏడంటే ఆడ తన్నుడు అనే అమ్మాయి బెల్లూరి గ్రామానికి చెందిన విజయ్ రెడ్డి అనే అబ్బాయిని ప్రేమ వివాహం చేసుకుంది. వాళ్ళు ప్రేమ వివాహం చేసుకునేటప్పుడు కులం అడ్డు రాలేదా? కులంతో అదేవిధంగా వరకట్నంతో ఆమెను 3 రోజులు ఇంట్లో బంధించి నీళ్లు లేకుండా, అన్నం లేకుండా, ఆమెకు కనీసము బట్టలు ఇవ్వకుండా 3 రోజులు రూమ్లో బంధించి ఆమెను చిత్రహింసలకు గురి చేసిండ్రు. వాళ్ళ తండ్రి అయినటువంటి అశోక్ రెడ్డి, అదేవిధంగా భూమక్క, వీళ్ళు ముగ్గురు కలిసి ఆమెను ఒక మహిళ అని అమ్మాయిని చూడకుండా చిత్రహింసలకు గురి చేసి ఒక గొడ్డును బాదినట్టు బాదారు. ఈ కేసుని మేము గత నెల 18వ తారీఖు నాడు ఫిర్యాదు చేశాము. ఇంతవరకు పోలీసుల నిర్లక్ష్యము దీన్ని కనిపిస్తుంది. ఎందుకంటే విజయ్ రెడ్డిని ఒక్కొత్తనే అరెస్ట్ చేశారు, కానీ వాళ్ళ తల్లిదండ్రులైనటువంటి అశోక్ రెడ్డి అదేవిధంగా భూమక్కను వాళ్ళు పరారు చేసినట్టు ఇది పోలీసుల నిర్లక్ష్యమే అని మేము అనుకుంటున్నాము. ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది, కానీ న్యాయం జరిగేంత వరకు ఐద్వా అదేవిధంగా ఆమెకు అండగా ఉంటుంది. అదేవిధంగా ఆమెని చిత్రహింసలకు గురి చేసిండ్రు. ఆమె మండలం బెల్లూరి గ్రామ ఆదివాసీ మహిళ గెడెం సోని గత సంవత్సరము కాటిపల్లి విజయ్ రెడ్డి అట్లా ఆయనతోటి వివాహం అనే ప్రేమ వివాహం చేసుకున్నది. ఆ రోజు మాయమాటలు చెప్పి ఆదివాసీ అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్న అతను 6 నెలల నుంచి ఆమెను వేధిస్తూ ఉన్నాడు. అట్లాగే ఆమెను చిత్రహింసలు చేస్తున్నాడు. దీనిపైన గతంలో ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్లో ఆయన కౌన్సిలింగ్ ఇప్పించడం, ఆయన కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇప్పించడం ఇవన్నీ జరుగుతుంది. కానీ గత నెల 18వ తారీఖు రోజున వాళ్ళ కుటుంబ సభ్యులు కాటిపల్లి అశోక్ రెడ్డి, కాటిపల్లి భూమక్క, అట్లాగే కాటిపల్లి విజయ్ రెడ్డి ఈ ముగ్గురు కలిసి ఆమెను ఒక రూమ్లో 3 రోజుల పాటు వివస్త్రం చేసి బంధించి నీళ్ళు ఇవ్వకుండా, అన్నం ఇవ్వకుండా, ఆమెకు బట్టలు ఇవ్వకుండా చాలా హింసించడం అనేది జరిగింది. ఆమె ఆ రోజు భర్త బయటకు రాలేని స్థితిలో ఉన్నది. ఆమెకు పురుగుల మందు పోసి నోట్లో పెట్టి చంపేయాలని చేశారు. ఇదంతా ఎందుకంటే ఆమె ప్రెగ్నెన్సీతో ఉన్నది. ఈ ఆదివాసీ మహిళ కుటుంబానికి మాకు
ఆమెకు కడుపులో బిడ్డ వారసుల రూపంలో తీసుకొస్తుంది, దీన్ని చంపేయాలా, దీన్ని చంపేస్తేనే మా కులం బిడ్డ వస్తుందని చెప్పి ఒక అగ్రకుల అహంకారంతో ఆమెను చంపేసే ప్రయత్నం అనేది జరిగింది. కాబట్టి దీనిపైన మేము జైనత్ పిఎస్లో ఫిర్యాదు చేశాం. 20 రోజులు గడుస్తుంది, ఇప్పటికీ పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. నిన్నగాక మొన్న మేము ధర్నా చేస్తే విజయ్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అట్లాగే వాళ్ళ తల్లిదండ్రులని ఇంకా అరెస్ట్ చేయలేదు. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులని అరెస్ట్ చేయాలా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టాలా. అట్లాగే బాధిత మహిళ ఇప్పుడు రోడ్డు మీద ఉన్నది, అటు ఆదివాసీ సమాజం వైపు లేదు, ఇటు రెడ్డి సమాజం వైపు లేదు, వాళ్ళని చూసేవాళ్ళు లేదు. అట్లాంటి మహిళని ప్రభుత్వం ఆదుకోవాలా. ప్రేమించి మోసం చేసిండు, అట్లాగే పెళ్లి చేసుకొని మోసం చేసిండు. ఇప్పుడు రోడ్డు మీద ఉన్న ఈ మహిళని ప్రభుత్వం ఆదుకోవాలా, ఆమెకు నష్టపరిహారం ఇవ్వాలా, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలా, అట్లాగే బాధిత మహిళకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా